माता की भारत माता की भारत माता की జై హింద్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూసాం ప్రధాని నరేంద్ర మోదీజీ నిన్న ఏదైతే పాకిస్తాన్ మన ఎయిర్ బేస్ను ధ్వంసం చేసిందని క్లెయిమ్ చేసుకుందో అదే ఎయిర్ బేస్ నుంచి మేము సుభిక్షంగా ఉన్నాం అని విజువల్స్తో ససాక్షియంగా మోదీజీ అక్కడ ఎయిర్ బేస్లో ఉన్న మన సోల్జర్స్ని, వారియర్స్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎవర్ దిస్ కంట్రీ హ్యాస్ సీన్, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అక్కడ S-400 కూడా విజువల్స్లో వెనక డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో ఇది ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అండ్ వన్స్ అగైన్ సాల్యూట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. వాళ్ళ వల్లనే మనం ఇలా హాయిగా సురక్షితంగా జీవితం గడపగలుగుతున్నాం. ఓకే, ఇక పాకిస్తాన్లో ఏదో లీకేజ్ అయిందని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. కిరాణా హిల్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ సరంజామా అంతా దాచుకున్నారో అక్కడ ఏదో లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. మరి దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయటం కష్టం. ఎనీవే, వాళ్ళ తంటాలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. సో మార్కెట్స్ పరిస్థితులకు వచ్చేద్దాం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ నాస్డాక్ 1.61% పెరిగింది. S&P 500 ఇంట్రాడే 5,900 క్రాస్ చేసింది. 2025 క్యాలెండర్ ఇయర్ నష్టాలను భర్తీ చేసుకుంది S&P 500. అక్కడ కోర్ CPI డేటా సాఫ్ట్గా వచ్చింది. డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రెంగ్త్ కొనసాగిస్తుంది, ఆల్మోస్ట్ 101 దగ్గర. బ్రెంట్ క్రూడ్ 66.55 3% పెరిగింది ఓవర్ నైట్. సో ఇది కూడా కొంత మనకు ఆందోళన కలిగించే అంశం. బట్ గ్లోబల్ ఎకానమీ పుంజుకుంటుందన్న దానికి ఇది నిదర్శనంగా తీసుకోవచ్చు. వారం మధ్యలో ఉన్నాం, బుధవారం. సో నిన్నైతే మనకు ఒక బ్యాడ్ ట్యూస్డే చూసాం. ఎందుకంటే ఒక మ్యాగ్నిఫిసెంట్ మండే చూసాం. తర్వాత నిన్న మండే ఏ విధంగా అయితే ఓవర్ ఎగ్జూబరెంట్గా మార్కెట్స్ పెరిగాయి, నిన్న అవసరం లేనంతగా సెల్లింగ్ కూడా వచ్చింది, ముఖ్యంగా లార్జ్ క్యాప్స్లో, నిఫ్టీలో. సో 350 పాయింట్స్ నష్టపోవాల్సినంత అవసరం లేదు. ఎంత 950 పాయింట్స్ ర్యాలీ తర్వాత కరెక్ట్ కావాలన్నా కూడా. కానీ నార్మల్గా 1/3 జరుగుతూ ఉంటుంది. సరే, అదే జరిగింది అనుకుందాం. కానీ ప్రధాన కారణం FIIs. క్యాష్ మార్కెట్లో కొద్దిగానే అమ్మారు. 477 కోట్లు క్యాష్ మార్కెట్స్లో అమ్మకం. కానీ ఫ్యూచర్స్లో చాలా హెవీ సెల్లింగ్ చేశారు. ఫ్యూచర్స్లో ఆల్మోస్ట్ లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకోవడమే కాకుండా షార్ట్ పొజిషన్స్ యాడ్ చేసుకుని నెట్ ఇండెక్స్లో 36,000 షార్ట్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, యాడ్ చేశారు. అలాగే స్టాక్ ఫ్యూచర్స్లోనూ అదే పరిస్థితి. ఆల్మోస్ట్ 1.1 lakh కాంట్రాక్ట్స్ 1.07 lakh కాంట్రాక్ట్స్ని వాళ్ళు షార్ట్ సైడ్ తీసుకున్నారు. అంటే లాంగ్స్ కట్ చేసుకోవడం, షార్ట్స్ యాడ్ చేసుకోవడం రెండు కలిపి నెట్ మొత్తం మీద 1.4 lakh పొజిషన్స్ని, కాంట్రాక్ట్స్ని వాళ్ళు నిన్న షార్ట్ సైడ్ తీసుకోవడం జరిగింది. అంటే లాంగ్స్ కట్ చేసుకోవడం, షార్ట్స్ యాడ్ చేసుకోవడం రెండు కలిపి. సో ఇది మార్కెట్ను దెబ్బతీసిందని చెప్పాలి. ఎందుకంటే DIS కొన్నారు 4,273 crores. ఇందులో మేబీ పేటీఎం లాంటి బ్లాక్ డీల్స్ 1-2 ఉన్నాయి. అది అయినప్పటికీ కూడా నెట్ బయర్స్ కొన్నారు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ నిన్న, రిటైల్ క్రౌడ్ నిన్న కొనుగోలు జరిపారు. అది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఇండెక్స్లో తెలియదు, నిఫ్టీలో. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో తెలుస్తుంది. నిన్న చూడండి, బ్రాడర్ మార్కెట్స్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. NSEలో 1,800 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 845 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో మనం సెలబ్రేట్ చేసుకున్నాం రెండో రోజు కూడా రిటైల్ క్రౌడ్ పాకిస్తాన్పై విక్టరీని. కానీ US చైనా డీల్ కుదరటం అనేది ఒక విధంగా మన మార్కెట్స్కి, ముఖ్యంగా మార్కెట్స్కి, ఎకానమీకి పెద్దగా వచ్చిన నష్టమే ఉండదు. కానీ మార్కెట్స్కి ఇది కొంత నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య FIIs అందరూ ఏం చేశారు, ఇండియన్ మార్కెట్స్ పట్ల ఆకర్షితులయ్యారు. అమాంగ్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అక్కడ అటు వెళ్ళింది డబ్బు. బట్ చైనాకి ఆపివేసి ఇండియా వైపు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ FPIల డబ్బు చైనాకి మళ్ళనున్నదా?
ఇది ప్రశ్న. ఎందుకంటే యుఎస్ చైనా డీల్ వలన చైనా పట్ల వాళ్ళు విముఖత ప్రదర్శించారు టారిఫ్ వార్ వలన. కానీ ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా డీల్ కుదురుతోంది, 90 రోజుల్లో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ జరుగుతుందన్న వార్త వచ్చేసరికి మేబీ దే మైట్ షిఫ్ట్ దేర్ మనీ టు చైనా బ్యాక్. అది మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. అది జరిగితే మాత్రం కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ గ్రోత్కి ఒక చిన్న ప్రతికూల పరిణామంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు మ్యాక్రో డేటా అయితే పాజిటివ్గా వస్తుంది, ఎప్పటికప్పుడు పాజిటివ్గా వస్తుంది. మనం జిఎస్టీ నెంబర్స్ చూసాం, అలాగే జీడిపి ఫోర్కాస్ట్ చూసాం. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు సిపిఐ డేటా, ఏప్రిల్ నెల సిపిఐ డేటా 3.16% దగ్గర వచ్చింది. 3.34% నుంచి తగ్గింది, 6 year లో ఇది. సో ఇక ఇన్ఫ్లేషన్ అనేది మనం మర్చిపోవచ్చు దాదాపుగా, అన్లెస్ మళ్ళీ క్రూడ్ ఏదైనా $75, $80, $90 అలా వెళ్తే తప్ప ఇన్ఫ్లేషన్ గురించి మనం ఇప్పట్లో గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ కూడా జూన్లో 25 basis points రేట్ కట్ ఉంటుందంటున్నారు. ఓవరాల్గా FY26లో 75 అంటే 0.75% వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ఇది మన రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్నిటికీ మంచి అనుకూలమైనటువంటి పరిణామం. దీనిలో PSU బ్యాంక్స్ లాభపడతాయి, NBFCs బెనిఫిట్ అవుతాయి, ఆటోస్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకు లాభపడేటువంటి సెక్టర్స్. అందుకని నిన్న కూడా మనం చూసాం NBFC స్టాక్స్ లైక్ IIFL ఫైనాన్స్, JM ఫైనాన్స్ ఇవి పాజిటివ్గా చక్కగా ట్రేడ్ అయ్యి, PSU బ్యాంక్స్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. అలాగే ఆటోస్, రియల్ ఎస్టేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి కూడా వాటిలో కూడా ఒక మంచి రికవరీ చూస్తాం. కాబట్టి దిస్ ఇస్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ది ఎకానమీ. సో ఇక్కడ నుంచి మనం FPI ఫ్లోస్ తగ్గినప్పటికీ ఇతర లిక్విడిటీ పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి. ఎర్నింగ్ సీజన్ దాదాపుగా మనకు ఒక ఎండ్కి వచ్చేసింది. ఇంకొకటి 2 రోజుల్లో ఎర్నింగ్ సీజన్ అఫీషియల్గా ముగుస్తుంది. తర్వాత ఇంకా కొన్ని వస్తాయి స్పిల్ ఓవర్ కంపెనీస్ అన్నీ కూడా. సో వాల్యుయేషన్స్, సో ఇక్కడ నుంచి ఫ్లోస్, ఎర్నింగ్స్ అంటే రాబోయే ఎర్నింగ్స్, ఇక ఇప్పుడు దాకా వచ్చిన ఎర్నింగ్స్, కాల్స్, మేనేజ్మెంట్ కామెంటరీస్ ఇవి నడుస్తాయి మరొక 15 days వరకు అట్లీస్ట్. ఆ తర్వాత నుంచి మనకు నెక్స్ట్ ఎర్నింగ్ సీజన్ మీద ఒక అంచనాలు ఉంటాయి. నిన్న వచ్చిన ఎర్నింగ్స్లో టాటా మోటార్స్ వీక్గా వచ్చాయి, కానీ అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి. అలాగే భారతీ ఎయిర్టెల్ది ఇదే పరిస్థితి. సిమెన్స్ కొంత వీక్గా వచ్చింది. సాయి లైఫ్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది, మేబీ ఫ్యూ మంత్స్ బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ. అలాగే చిన్న కంపెనీలో సిర్మా ఎస్టేట్స్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అంటే వాళ్ళు మధ్యలో కొంతకాలం స్ట్రగుల్ అయ్యారు సిర్మా ఎస్టేట్స్. ఎప్పుడైనా మంచి మేనేజ్మెంట్స్ మంచి సెగ్మెంట్లో మంచి సెక్టర్స్లో ఉన్నప్పుడు కొంచెం టైం ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయండి. అక్కడ అటువంటి వాటికి మనకు సిర్మా ఎస్టేట్స్ ఒక ఉదాహరణ. శైలి ఇంజనీరింగ్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ITD సిమెంటేషన్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అలాగే ఇంకా చిన్న కంపెనీలు ప్రెస్టానిక్ ఇంజనీరింగ్, ఆరియన్ ప్రో సొల్యూషన్స్ ఇటువంటి కంపెనీస్ అన్నీ మనకు రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో వీటిలో ఇటువంటి కంపెనీస్లోనే మనం ఫోకస్ చేయటం మంచిది. అలాగే ఇవాళ ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, లూపిన్, HAL, జూబిలెంట్ ఫుడ్స్, బర్జర్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ అడ్జస్ట్మెంట్స్ కూడా త్వరలో మే 30 నుంచి అమల్లోకి వస్తాయట. ఇందులో కోరమాండల్, నైకా వీటికి వెయిటేజ్ పెరుగుతోంది. అలాగే ఇవి కొత్తగా వస్తున్నాయి. అలాగే సిప్లా, ఇండస్ టవర్స్, గ్రాసిమ్, వోడాఫోన్ ఐడియా ఇటువంటి స్టాక్స్కి వెయిటేజ్ పెరుగుతుంది. ఇవంతా ఇన్స్టిట్యూషనల్ ప్లే, బట్ స్టిల్ ఆయా స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ నుంచి ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏవి మనకు నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం, ఇట్ ఈస్ పీక్ ఆఫ్ గుడ్ న్యూస్ అని. అందుకనే మార్కెట్స్లో కొంత సెల్లింగ్ కూడా వచ్చింది. సో ఫ్రెష్ ట్రిగ్గర్స్ మనకు కనపట్టలేదు. దీన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని కేవలం ఫండమెంటల్స్ బేస్డ్గా స్టాక్ స్పెసిఫిక్గా మాత్రమే ఇక్కడ నుంచి ట్రేడ్ చేయాలి లేదా ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడర్స్ అయితే ఎప్పటికప్పుడు గెయిన్స్ బుక్ చేసుకోవడమే మంచిది. దే షుడ్ బి వెరీ షార్ట్ టర్మ్ ఓరియంటెడ్గా ఉండాలి ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ ఎనీవే మన జర్నీ మనకు తెలిసిందే. నెక్స్ట్ 10 years ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ఏ $10 trillion or $12 trillion ఎకానమీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని కొనసాగిద్దాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, జై హింద్. మీ విజయవాడ ఐ థింక్ మీటింగ్ ఏదో నడుస్తుంది, లైవ్ స్టాక్ ఏదో నేను చూశాను కానీ మర్చిపోయాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఐ థింక్ బాగానే జరుగుతున్నట్లుగా నిన్న మనకు
విజువల్స్ వచ్చాయి, మీరు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడటం కూడా అక్కడ నుంచి చూసాం. సో ఎలా జరుగుతోంది మీటింగ్? మార్నింగ్ అండి అందరికి. ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి, ఎందుకంటే మీటింగ్ రెస్పాన్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంటుంది అని మేము కూడా ఊహించలేదు. కండక్టెడ్ బై జిఎఫ్ఎస్టీ అనమాట, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక థింక్ ట్యాంక్ బాడీ ఏదైతే ప్రమోటెడ్ బై చంద్రబాబు నాయుడు గారి ఉంటుందన్నమాట. దాని తరఫున ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ వన్ సెక్టర్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు పీపుల్ అండి. ఎందుకంటే మనం చూస్తాం ప్రతి ఊర్లో చిన్న చిన్న కుటుంబాలందరికీ 2 బర్రెలు ఉంటాం కానీ, ఆవులు ఉంటాం కానీ, ఇట్లా అదర్వైజ్ పౌల్ట్రీ అనమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ లైవ్లీహుడ్ ఫర్ నియర్లీ మోర్ దెన్ 15 to 20% ఆఫ్ ది పాపులేషన్ కూడా. ఇండియన్ జిఎస్డిపిలోనే మనం చూస్తే 5% కమ్స్ ఫ్రమ్ ఓన్లీ ఎనిమల్ హస్బెండరీ. కాబట్టి అండ్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి 13.5% అనమాట జిఎస్డిపిలో కంట్రిబ్యూషన్ ఎనిమల్ హస్బెండరీతో ఉంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సెక్టర్, దాంతో కండక్ట్ చేస్తున్నాం. అండ్ రెస్పాన్స్ ఆల్సో ఫ్రమ్ బోత్ కార్పొరేట్స్ అవనండి, చిన్న రైతుల దగ్గర నుంచి అందరిది కూడా రెస్పాన్స్ ట్రెమెండస్ గా ఉంది. అదే సీఎం గారు కూడా కీనోట్ అడ్రస్ ఇస్తా, ఈస్ గోయింగ్ టు స్పెండ్ నియర్లీ 1.5 to 2 hours విత్ ఫార్మర్స్ ఆల్సో అనమాట. కాబట్టి వెయిటింగ్ ఫర్ ద రిమైనింగ్ డే. ఓకే అండి. సో ఏంటి మార్కెట్ అయితే క్లియర్. నిన్న సెల్ ఆఫ్ మార్కెట్ లో నేనైతే పెద్ద సర్ప్రైజ్ కాలేదండి, అస్సలు సర్ప్రైజ్ కాలేదు. ఎందుకంటే నిన్న మార్నింగ్ కూడా మనం ఉంటాయి కదా, మార్కెట్ థ్రిల్ ఉండేది. అది కాదంటే సర్ప్రైజ్ ఎందుకు కాలేదంటే కీన్ గా టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఫాలో అవుతా కాబట్టి. ఎందుకంటే 25,000 కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా బిల్డ్ అయింది అని మనం 2 weeks నుంచి చెప్తానే ఉన్నాం. ఆ 25,000 లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన వాళ్ళందరికీ ట్రెమెండస్ ఆపర్చునిటీ టు బుక్ ప్రాఫిట్స్ వచ్చింది మొన్న. ఎందుకంటే మనం 24,600, 700 దాకా నిఫ్టీ వెళ్తుంది అనుకుంటే 25,000 దాకా వెళ్ళిపోయింది, ఫ్యూచర్స్ లో ప్లస్ కి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ హెవీగా బుక్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ కాల్ రైటింగ్ అయింది అగ్రెసివ్ గా 25,000 దగ్గర. అంటే ఇది ఒక టెంపరీ పీక్ రీచ్ అయింది మార్కెట్ అని చెప్పేసి చాలా మంది ఓల్డ్ సేవీ ప్లేయర్లు దాదాపు డిసైడ్ అయిపోయారు అక్కడ. అండ్ ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 24,500 దగ్గర పుట్ ఆప్షన్స్ ట్రెమెండస్ గా పెరిగినాయి. అటు పక్కన ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళా 24,500 పుట్ ఆప్షన్స్ బాగా కొన్నారు అని అంటే కనుక మార్కెట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ఏ రేంజ్ కన్సాలిడేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక బుఫే వచ్చింది అనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ ఐటమ్స్ తిన్నారు అనుకోండి, అరగటానికి టైం పడుతుంది కదా. సేమ్ థింగ్ మార్కెట్ కూడా మొన్న 1 day 4% గెయిన్స్ వచ్చేసేపటికి ఇప్పుడు డైజెషన్ మోడ్ లో ఉంది, టు కన్సాలిడేట్ ద గెయిన్స్ అనమాట. అయితే కీలకంగా ఇక్కడ మనం సపోర్ట్స్ చూడాల్సింది ఏంటంటే 24,500 నిఫ్టీలో సపోర్ట్. ఈ ఫెటాల్ అది కట్ అయితే 24,300 అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కన్సాలిడేషన్ లోనే. ఎక్కువగా గాబరా పడాల్సిన అవసరం లేదు. సరే, ఎఫ్ఐ యాటిట్యూడే ఉంది. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ దేవర్ నెట్ లాంగ్ పొజిషన్స్ లో 153 crores. బట్ 1 single day లో ఆ పొజిషన్ రివర్స్ అయ్యి 36,000 crores నెట్ షార్ట్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే వాళ్ళు కూడా ఎంత క్విక్ గా ఫ్లీట్ ఫుటెడ్ గా పొజిషన్స్ రివర్స్ చేసుకుంటున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అయితే 1 పాజిటివ్ ఏంటంటే నిన్న విక్స్ అనమాట పెరగకుండా, ఫియర్ ఫ్యాక్టర్ విక్స్ తక్కువలోనే ఉంది, అదే 18 దగ్గరే ఉంది మొన్న కరెక్ట్ ఏదైతే అయిందో అక్కడ. కానీ మూడ్ అనమాట ఎఫ్ఐ సెల్లింగ్ కానీ ఇటు ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే పుట్ కాల్ రేషియో పడిపోయింది, 0.85 పడిపోయింది. బుల్స్ కి ఎప్పుడు ఫేవరబుల్ గా ఉండాలి, 1 పైన ఉంటే గనక. మొన్న 13th నాడు అట్లా మనం చూస్తూ ఉంటే గనక 12th నాడు మార్నింగ్ కూడా దాదాపు 1.2 ఉండింది. 1.2 నుంచి 0.85కే పీసీఆర్ పడిపోయింది. కాబట్టి ఈ వొలటిలిటీకి ప్రిపేర్ అయి ఉండాలి. ఈ వొలటిలిటీ కంటిన్యూ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ లో కూడా మనం చూసాం యుఎస్ చైనా డీల్ రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి సెలెక్ట్ ప్రొడక్ట్స్ లో అని. నిన్న డౌ పడితే నాస్డాక్ పెరగటం చూసాం. ఫ్యూచర్స్ రెండు కూడా మార్జినల్లీ వీక్ గా ఉన్నాయి, అంతేగాని పెద్ద ఇదైతే లేదు. బట్ ఓవరాల్ గా ఈ ఎట్లా రోల్ అవుట్ అవుతుంది, పుతిన్ గారు ఆఫర్ చేసిన సీజ్ ఫైర్ జెలెన్స్కీ గారు యాక్సెప్ట్ చేస్తారా, అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఆగుతుందా, ఇట్లా మల్టిపుల్ గ్లోబల్. ఇప్పుడు ఆయిల్ రెండో పక్కన పెరుగుతోంది, గ్లోబల్ సిచ్యువేషన్ కాస్త ఇంప్రూవ్ అవుతా ఉంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ 2 weeks హైకి క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చేసినాయి.
రెండో పక్కన అది కూడా అబ్జర్వ్ చేయాలి. రూపాయి మాత్రం స్టేబుల్ గా ఉంది ఇంకా, బట్ అన్లెస్ రూపాయి కూడా వీక్నెస్ మొదలయ్యి తిరిగి గ్లోబల్ స్టెబిలిటీ వచ్చింది కదా అని చెప్పేసి అని అనుకుంటే కనుక మనకి నెగిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన క్రూడ్ ధరలు పెరిగి ఇటు రూపాయి కూడా వీకెన్ అయితే కనుక. కాబట్టి చూడాలి ఈ నియర్ టర్మ్ కంగారు ఎక్కువ లేదు, బట్ ఏంటంటే డెఫినెట్లీ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక డెలివరీ, ఎన్బిసిసి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా బిల్డప్ అయినాయి. షార్ట్స్ అంటామా, నిన్న బ్లాక్ డీల్ అయిన తర్వాత పేటిఎం లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ తోటి యూపీఎల్, హట్కో ఈ రెండిట్లో కూడా షార్ట్స్ కాస్త బిల్డప్ అయినాయి. అబ్జర్వ్ చేయాలి. కొన్ని ఎక్కడ హై డెలివరీ ఉంది అంటే ఆన్ సేఫ్ సైడ్ అట్లీస్ట్ లాంగర్ టర్మ్ కూడా సస్టైన్ అవుతాయి అంటంలో అన్ని కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ వస్తున్నాయి తెర మీదకి. ఇది వరకు క్వైట్ గా ఉన్న డాబరు, అలాంటి పిడిలైట్ ఇలాంటివన్నీ కూడా అనమాట ఇప్పుడు బయింగ్ లిస్ట్ లోకి వస్తున్నాయి, డెలివరీ బయింగ్ లిస్ట్ లో. ఫెండో బ్యాండ్ లోనే ఓన్లీ 2 స్టాక్స్ ఉన్నాయి, సిడిఎస్ఎల్, మనప్పురం ఉన్నాయి. పెద్దగా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఇది రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. నిన్న గార్డెన్ రీచ్ చూసాము ఎంత బాగా వచ్చిందో అనమాట. అదే విధంగా ఇవాళ హెచ్ఏఎల్ రిజల్ట్ కూడా ఎవ్రీబడి ఈస్ వాచింగ్ కీన్లీ. ఎందుకంటే ఈ వార్ తర్వాత ఇటు డిఫెన్స్ స్టాక్స్ లో తిరిగి రీన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చింది దాన్ని బట్టి అనమాట. ప్లస్ ఇంకా కపుల్ ఆఫ్ మేజర్ స్టాక్స్ కూడా టాటా పవర్, శ్రీ సిమెంట్స్, జూబిలెంట్ ఫుడ్స్, అపార్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్ వీటన్నిటిది కూడా రిజల్ట్స్ ఇవ్వాలన్నాయి. చూడాలి లాస్ట్ లెగ్ ఆఫ్ రిజల్ట్స్ అట్లీస్ట్ చేదుగా కాకుండా తీపిగా ఉంటాయి అని చెప్పేసి అని అనుకోవాలి రిజల్ట్ సీజన్ క్లోజ్ అయ్యే టైంకి. ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ సెక్టోరల్ రొటేషన్ స్పీడ్ గా అవుతుంది, అది అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే ఎంత స్పీడ్ గా అవుతుంది సెక్టోరల్ రొటేషన్ అంటానికి రిపీటెడ్ గా మనం 1 వీక్ నుంచి చెప్పాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్, చూడండి కొనండి అని చెప్పేసాను. ఎక్స్ట్రీమ్లీ చీప్ వాల్యుయేషన్. నిన్న ఏది పెరిగిందండి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెరిగినాయి అన్ని, లెడ్ బై అది కూడా మన ఫేవరెట్ మనం రిపీటెడ్ గా చెప్పిన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అలాంటి స్టాక్స్ తోటేనమాట ఎంత డ్రమాటిక్ గా నిన్న రిటర్న్స్ ఇచ్చినాయి. 4%, 3% వీక్ డే నాడు అది కూడా. ఈవెన్ నో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో స్మాలర్ బ్యాంక్స్ లైక్ యూకో బ్యాంక్ ఎస్పెషల్లీ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. యూకో బ్యాంక్ ఎందుకంటే 36, 37 లో క్యూఐపి అయింది. స్టాక్ ఇస్ నౌ అవైలబుల్ ఓన్లీ at 31, 32. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇట్లాంటి స్మాలర్ పిఎస్యూ బ్యాంక్స్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని అంటాను. అదర్ సెక్టార్స్ వైజ్ కూడా మనం చూస్తే నిన్న నిఫ్టీలో అనమాట రొటేషన్ ఎట్లయిందని చూస్తే ఏదైతే 1 డే గెయిన్స్ వచ్చిన ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టీసీఎస్ కానీ ఇట్లా టెక్నాలజీ స్టాక్స్ నిన్న మళ్ళీ అన్ని 3.5-4% కరెక్ట్ అయినాయి. బట్ స్టిల్ ఎట్ లోవర్ లెవెల్స్ మేబీ అనమాట ప్రీ మండే లెవెల్స్ కనమాట తిరిగి ఏమైనా టెక్ స్టాక్స్ వస్తే కనుక టెక్ స్టాక్స్ కూడా డిఫెన్సివ్ బెట్ డెఫినెట్లీ బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. మెటల్స్ ఇంకా అప్పుడే బై చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫార్మా స్టాక్స్ ఆల్సో కాస్త నిన్న కుదటపడి అనమాట మేబీ ఒక ఆపర్చునిటీ ఎమర్జ్ అవుతుందా అనేది చూడాలి. అయితే యూఎస్ డెవలప్మెంట్స్ కూడా కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. ఫార్మా పైన క్లారిటీ రావట్లే క్లియర్ కట్ గా. అక్కడ ఏదైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ కానీ ప్రైజెస్ దీనిపైన పెడుతున్నారు అనేది కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఆగి ఫార్మా స్టాక్స్ కూడా తీసుకోవడంలో నష్టం లేదు. కొన్ని డార్క్ హార్స్ బెట్ లాగా అనమాట నిఫ్టీ డార్క్ హార్స్ బెట్స్ అనమాట చూస్తూ ఉంటే జియో ఫైనాన్స్ ఒకటి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి కనిపిస్తుంది టెక్నికల్లీ కూడా అనమాట. అండ్ ఈవెన్ ఫ్యూచర్స్ లో పూనా వాళ్ళ కూడా కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫర్ నాట్ ఇమీడియట్ 1 day 2 days కాదండి నేను చెప్పేది, ఒక 3 months 4 months కనమాట ఈ స్టాక్స్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్. ఏదో మార్కెట్ నేను ఒక్కరోజు గాబరా పెట్టిందని చెప్పేసి అని షార్ట్స్ అటెంప్ట్ చేయటం కానీ మంచి స్ట్రాంగ్ కంపెనీస్ లో ఉన్న పొజిషన్స్ కానీ వదులుకోవద్దు అని చెప్పేసి అయితే అంటాం. ఓకే, ట్రంప్ బాబాయ్ నిన్న సౌదీలో ఉన్నారు. ఆయన $600 billion ఇన్వెస్ట్మెంట్ సౌదీ అరేబియా నుంచి ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. ఏం లేదు, అందరినీ టారిఫ్స్ గిరిఫ్స్ అని బెదిరిస్తుంటాడు. వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ అని మేము మీతో ఇన్వెస్ట్ చేస్తాం. $600 billion అంటే ఏమిటి? ఇట్ ఈజ్ సో చాలా దేశాల జీడిపి కంటే కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎన్విడియా దీనికి ప్రతిగా సౌదీ కంపెనీకి ఒకదానికి 18,000 GB300 అనే బ్లాక్వెల్ చిప్స్ని సప్లై చేయబోతోంది. సో ఎన్విడియా మనందరికీ తెలిసిందే చిప్. అందుకని నిన్న ఎన్విడియా స్టాక్ కూడా 5% పెరిగింది.
నాస్డాక్ పెరగడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎన్విడియా స్టాక్ నిన్న. సో పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పుడు న్యూక్లియర్ రేడియేషన్ ఏదో జరుగుతుందట అక్కడ. యుఎస్ నుంచి ఒక B350 ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళి అసలు ఈ రేడియో యాక్టివ్ కంటామినేషన్ ఏ విధంగా జరిగిందా, న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఏదైనా ఇక్కడ ఉందా పరిస్థితి, ఇవన్నీ కూడా అసెస్ చేస్తున్నారు. సో కొరివితో తలగొక్కుంది పాకిస్తాన్, అనుభవించాల్సిందే తప్పదు. రిజల్ట్ సీజన్లో నిన్న భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. మార్జిన్ ఎక్స్పాన్షన్ చూసాం, ఆర్పూస్ పెరిగాయి, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం చూసాం. అలాగే రెవెన్యూ, ఎబిటా అన్నీ కూడా మంచి గ్రోత్ అనేది మనకు కనపరిచింది భారతీ ఎయిర్టెల్. అలాగే డివిడెండ్, మంచి డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కూడా సాలిడ్ నెంబర్స్ వచ్చాయి. అన్ని విధాలుగాను ఒక మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్. డైనమిక్ కేబుల్స్, అనూప్ ఇంజనీరింగ్ కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. అలాగే ఇతర కంపెనీస్లో భారతీ హెక్సాకామ్ స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి. గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సిప్లా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మనకు స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. ఇలా మనకు రిజల్ట్ సీజన్ అనేది కొనసాగుతూ వస్తుంది. రామకృష్ణ గారు, పాజిటివ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి, ట్రేడింగ్ పొజిషన్స్? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లాస్ట్ 3 సెషన్స్ నుంచి మార్కెట్ వైలెంట్ మూవ్స్ చూపిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న కూడా ఎఫ్ఐస్ స్వల్పపాటి అమ్మకాలు జరిపినప్పటికీ క్యాష్ మార్కెట్లో ఫ్యూచర్స్లో భారీగా అమ్మకాలు జరిపారు. దాంతో మార్కెట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఫాలో అయింది. అంటే మన స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అవడం జరిగింది. సో యూజువల్గా ఒక 4-5 కాల్స్లో ఒక కాల్లో ఇలా జరగడం సాధారణమే. ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళకి అనుభవమే. సో నెక్స్ట్ మనం చూస్తే టెక్నికల్గా అయితే మార్కెట్ ఇంకా స్టిల్ బుల్లిష్ జోన్లోనే ఉందండి. అంటే మంచి ట్రెండ్లోనే ఉంది. కాబట్టి నిన్న ఫాల్కి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉంటుందా లేదా అనేది 1 or 2 సెషన్స్లో క్లియర్ అయిపోతుంది. ఇవాళ నిఫ్టీ చూస్తే పాజిటివ్నెస్ చూపిస్తుంది. అరౌండ్ 90 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యేటట్టు కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న కొంచెం ఎక్సెస్ జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా టెక్నికల్గా అయితే ఇండికేటర్స్ అన్నీ కూడా ఇంకా పాజిటివ్గానే చూపిస్తున్నాయండి. ఆర్ఎస్ఐ కానీ ఎంఏసిడి కావచ్చు, బాలింజర్ బ్యాండ్లో కూడా హయ్యర్ సైడే మార్కెట్ నిలబట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్నెస్ చూపిస్తూ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినప్పుడు కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్లో 25,000 కాల్ రేటింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అట్లాగే పుట్ సైడ్ చూసినప్పుడు 24,000 హైయెస్ట్ రైటింగ్ ఉందండి. సో మార్కెట్ ఇమీడియట్ టెక్నికల్ పరంగా రెసిస్టెన్స్ చూస్తే 24,800 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్. తర్వాత 25,000 అనేది మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అంటే మనము నిన్నటి హై అనమాట, ఆల్మోస్ట్ నిన్నటి హై కానీ మండే హై కానీ ఒక రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. అది క్రాస్ అయిన తర్వాతే మళ్ళీ మార్కెట్స్ ఫర్దర్ అప్ సైడ్ లెగ్స్ మనం చూసే అవకాశం ఉంది. సపోర్ట్స్ విషయానికి వస్తే ఇమీడియట్గా 24,300 అండి, తర్వాత 24,000 స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అదే చెప్తుంది. పుట్ రైటింగ్ హైయెస్ట్ రైటింగ్ 24,000 దగ్గర ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న 442 పాయింట్స్ కోల్పోవడం చూసాము. అన్ని ఇండికేటర్స్ పాజిటివ్గా ఉన్నాయి. అన్ని మూవింగ్ యావరేజెస్ ఇంక్లూడింగ్ 5 నుంచి 200 దాకా అన్ని మూవింగ్ యావరేజెస్ పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిన్న కనుక పాజిటివ్గా మార్కెట్స్ మూవ్ అయినట్లయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఉండేది బ్యాంక్ నిఫ్టీ. కానీ నిన్న మార్కెట్ ప్రెషర్తో ఫాల్ చూసాము. మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తే 55,500 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సపోర్ట్స్ అయితే 54,900 సపోర్ట్గా కనిపిస్తుంది. అంటే ఏదైతే నిన్న క్లోజింగ్ పాయింటే సపోర్ట్గా కనిపిస్తుంది. రైటింగ్ అనేది అంటే పుట్ రైటింగ్ అనేది ఎక్కువ కనిపించలేదు. ఎక్కువగా పుట్స్ నిన్న అమ్మకాలు అంటే ఎగ్జిట్ అయిపోయారు. పుట్స్లోంచి ఎక్కువ మంది ఎగ్జిట్ అయిపోవటం పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. నిఫ్టీలో అయితే రైటింగ్ ఎక్కువ కనిపించినప్పటికీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది తీసేయటం జరిగింది. అంటే ఏమన్నా కొంచెం ఫాల్ అవుతుందా లేదా అని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అయినప్పటికీ సపోర్ట్ వచ్చేటప్పటికి 54,500 అనేది మంచి సపోర్ట్గా ఉంది. ఓకే, ఎం శేఖర్ మెయిల్ చదువుతున్నాను. SMS ఫార్మా కొన్నారట.
4 లక్షల షేర్ల ఇన్వెస్టెడ్ 4 lakhs రూపీస్ అయి ఉంటుంది రండి 270లో, అంటే సుమారుగా 1500 షేర్లు కొన్నారు మీరు. ఇట్ కమ్స్ టు దిస్ లెవెల్, ఎగ్జిట్ ఆర్ హోల్డ్. బహుశా రిజల్ట్ బాగుండొచ్చండి, అందుకని స్టాక్ పెరుగుతోంది. ఆల్మోస్ట్ 200 నుంచి ఇప్పుడు 254 వరకు వచ్చేసింది. సో కానీ రిజల్ట్స్ ముందే పెరుగుతోంది, 24th 25th రిజల్ట్స్ అంటున్నారు. సో మరి ఈలోగా స్టాక్ పెరిగింది అంటే రిజల్ట్ తర్వాత సెల్ ఆన్ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, మీ ప్రైస్ వచ్చినప్పుడు మీరు షార్ట్ టర్మ్ కోసం చూస్తుంటే అమ్ముకోండి. నాకు డబ్బులు అవసరం ఉంది, లేకపోతే షార్ట్ టర్మ్ కోసం మాత్రమే ఉన్నాను నేను అని అనుకుంటే. సో కుటుంబంలో ఏమైనా ఐడియా ఉందా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని? రిజల్ట్ బాగానే ఉంటుందండి, అంటే ఎక్సెప్షనల్ రిజల్ట్ అని నేను అంది కానీ, బట్ ఇన్ లైన్ విత్ కంపెనీ స్టేట్మెంట్స్ కానీ లాస్ట్ 2 quarters లో వస్తున్న పెర్ఫార్మెన్స్ బట్టి అయితే మాత్రం మచ్ బెటర్. కానీ ఆయన మిస్ అవుతుంది వేరే పాయింట్, రిజల్ట్ కంటే కూడా ఎక్కువ ఏంటంటే వాళ్ళ రీసెంట్లీ వైజాగ్ ప్లాంట్ కి WHO ప్రీ క్వాలిఫికేషన్ అనమాట అవ్వటం కానీ ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 265 దాకా వచ్చింది స్టాక్. ఐ థింక్ ఇట్ విల్ సస్టైన్ గెయిన్స్. అండ్ టెక్నికల్లీ చూస్తూ ఉంటే ఒకసారి 300-310 మధ్య రెసిస్టెన్స్ ఫేస్ చేసే సూచనలు ఉన్నాయి. ఆయన అమ్మాలనుకుంటే దాని దగ్గరలో ఒకసారి అమ్మొచ్చు, కానీ వన్స్ ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయితే మాత్రం టోటల్లీ న్యూ ఆర్బిట్ లోకి స్టాక్ ప్రైస్ వెళ్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పుట్టే ట్రైలింగ్ స్టాప్ అంత గట్స్ లేవు, నాకు కొంచెం ఇదిగా అవసరం కూడా ఉంటుంది అనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక టైంలో మంచి హైప్ వచ్చింది. SMS ఫార్మా కానీ, మాస్ చిప్ కానీ. మాస్ చిప్ 300 వెళ్ళి 150కి వచ్చేస్తుంది, 140కి అలాగా. అలాగే SMS ఫార్మా కూడా 380, 390 ఆల్మోస్ట్ 400 దాకా వెళ్ళి 200కి వచ్చేసింది. సో ఇలా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది, ఎలాంగ్ విత్ ఆల్ అదర్ మిడ్ స్మాల్ క్యాప్స్. ఇది కూడా ఇవేమీ ఎక్సెప్షన్స్ కావు కదా. ఎటువంటి కంపెనీ అయినా మార్కెట్ ట్రెండ్కి లొంగాల్సిందే, ఎటువంటి స్టాక్ అయినా కూడా. సో ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. ముందుగా కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరరావు అండి, గుంటూరు. అడగండి. మన దగ్గర 2 stocks గురించి అడుగుదాం అనుకుంటున్నాను కుటుంబరావు గారిని. అడగండి. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ డార్క్ హార్స్ కింద చెప్పారు, ఇప్పుడు తీసుకోవచ్చా? తర్వాత గణేష్ గ్రీన్ భారత్. ఓంకార్ స్పెషాలిటీ డార్క్ హార్స్ని ఎవరు చెప్పారు? కుటుంబరావు గారు రికమెండ్ చేశారు డార్క్ హార్స్ కిందని. ఈ మధ్య చాలా అవుతుందండి, ఒక 2 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. మీరు ఇప్పుడు వచ్చేసి డార్క్ హార్స్ అంటే అలాగా 6 months దాకా 1 year కూడా కాలేదనుకుంటా. ఓకే. అప్పుడు 9 rupees 10 rupees ఉందనుకుంటాను. ఇప్పుడు అది 6 rupees చిల్లరలో ఉంది, తీసుకోవచ్చా ఇప్పుడు అని ఒక అడ్వైజ్ అడుగుతున్నాను కుటుంబరావు గారిని. తర్వాత గణేష్ గ్రీన్ భారత్ ఈ లెవెల్లో ఉంచుకోవచ్చా, అమ్మేయచ్చా? కొంచెం కుటుంబారు నల్ల గుర్రం ఓంకార్ స్పెషాలిటీ అది ఇంకా CIRP ప్రాసెస్ నడుస్తుందండి, అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ లోనే ఇంకా ఉందన్నమాట. నేను అన్నది కూడా ఇప్పుడు అందుకే డార్క్ హార్స్ దే హ్యావ్ ఏ డీసెంట్ కెమికల్ ప్లాంట్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటకు వస్తేనే స్టాక్ బయటపడుతుంది కానీ, బట్ అదర్వైజ్ ఐ స్టిల్ ట్రీట్ ఇట్ ఓన్లీ యాజ్ ఏ డార్క్ హార్స్ అంతే. ఎందుకంటే ఈ డబ్బులు మనకు అవసరం లేదు, వస్తే లాటరీ తగులుతుంది అనుకుంటేనే కొనాలి కానీ, బట్ అదర్వైజ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ దట్ పొజిషన్ ఓన్లీ అని అంటాను. రెండో స్టాక్ ఏదో అన్నారండి, గ్రీన్ ఏదో అన్నారు, గణేష్ గ్రీన్ భారత్ 402 రూపాయల్లో ఉంది. ఇది SME స్టాక్ ఇది. సో SME స్టాక్స్లో మనం గట్టిగా ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం అండి. సరే, బాగా కిందకు వచ్చి కొద్దిగా పెరిగే ప్రయత్నం చేస్తుంది. ఈ 400 రూపాయలు క్రాస్ కావాలి, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే 450 ఆ రేంజ్ వరకు వెళ్ళగలిగితేనే అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ప్రైస్ అప్ ఉండే అవకాశం ఉంది. ఇంకా రిజల్ట్ కూడా రాలేదు, మార్చ్ రిజల్ట్ చూడండి, ఇవన్నీ చూసిన తర్వాతే నిర్ణయానికి రండి. అదర్వైజ్ ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ర్యాలీ కోసం ఎదురు చూడండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నరేష్ మాట్లాడుతాను హైదరాబాద్ నుంచి. అడగండి నరేష్. సార్, నాకు మన లాస్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు ఒక 4 స్టాక్స్ కొన్నాను సార్. 1 lakh రూపీస్, 4 lakhs. ఏమిటవి? అవి ఏంటంటే అన్ని లాస్ లో ఉన్నాయి. అది యావరేజ్ చేయాలా లేదంటే NMDC సార్? NMDC, ఓకే. రేట్ గెయిన్ ట్రావెల్. రేట్ గెయిన్
రైట్ గేమ్ ట్రావెల్, థర్డ్ వన్ వచ్చి మహేంద్ర లైఫ్ బిల్డర్, అది రియల్ ఎస్టేట్ సార్, మహేంద్ర లైఫ్ స్టైల్. ఓకే. తర్వాత లా లోపల సార్, లా ఓపల. 4 బాగా లాస్ట్ లో ఉన్నాయి సార్. కుటుంబరావు ఫాలోవర్ మీరు? అవును సార్. అని ఇవే ఆయనవే సార్. సార్ వచ్చింది అక్కడ వచ్చేది. కుటుంబరావు ఏంటి, ఏం చేయాలి? ఎన్ఎండిసి, రేట్ గెయిన్, లావపోలా, మహీంద్రా లైఫ్. ఎస్ఎఫ్లో అయితే హోల్డే చేయమంటానండి, ఎందుకంటే రేట్ గెయిన్ కూడా బాగా తగ్గింది. మనం 800+ దగ్గర నుంచి అనమాట ఇప్పుడు దాదాపు 475-500 లెవెల్స్కి వచ్చి స్టెబిలైజ్ అవుతుంది అక్కడ స్టాక్. బట్ లో నుంచి రికవర్ అవుతుంది, రిజల్ట్ డీసెంట్ ఎనఫ్ గా ఉంది, హోల్డ్ చేయమంటాను. ఎన్ఎండిసి ఎక్స్ డివిడెండ్ అయిందంటే స్టాక్ హోల్డ్ చేయమంట. పిఎస్యూ స్టాక్ లో భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ఎండిసి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, మళ్ళీ తిరిగి స్టాక్ కూడా రికవర్ అవుతుంది అని చెప్పేసి అని అంటాను. కంగారు ఏం పడద్దు అంటాను అందులో అయితే ఎన్ఎండిసిలో. లావపోలా ఒకప్పుడు ఒక వెలిగెలిగిన స్టాక్ అండి, ఎందుకంటే మనకు తెలుసు ఏది మన డొమెస్టిక్ కట్లరీ కానీ వీటన్నిటిలో కూడా ఉన్న స్టాక్ అనమాట. అయితే కొంచెం వీళ్ళకి మార్జిన్ ప్రెషర్ బాగా వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా బాగా పెరిగి, అందుకని స్టాక్ 350 దగ్గర నుంచి అనమాట ఇప్పుడు దాదాపు 200 బిలో కూడా వచ్చి అరౌండ్ 240 దగ్గర అక్కడ స్టెబిలైజ్ అవుతుంది. రిజల్ట్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పాలన్నమాట రిజల్ట్. ఎందుకంటే లాస్ట్ 2 quarters లో టాప్ లైన్ టోటల్లీ ఫ్లాట్ అయిపోయింది, గ్రోత్ రావట్లేదు. అన్లెస్ కంపెనీ కాస్త రీఇన్వెంట్ చేసుకుని గ్రోత్ అంటూ ప్రొజెక్ట్ చేయగలిగితే ఈ కమింగ్ క్వార్టర్స్ లో నేను అనుకుంటాం స్టాక్ అప్పుడు కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే దీస్ ఆర్ నాట్ బ్యాడ్ స్టాక్స్ అండి, ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఉన్నారా సార్? ఉన్నాను సార్. అడగండి. వసంత్, గుడ్ మార్నింగ్ అండి. మురళీ కనుమర్లపూడి. అడగండి మురళి. సార్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కు ఈ రేట్లో తీసుకోవచ్చా సార్? ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా మంచి మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్. కాకపోతే లెవెల్స్ ఒకసారి చూద్దాం. రామకృష్ణ గారు, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏ ప్రైస్ దగ్గర కొనవచ్చు? పర్సిస్టెంట్ ఈరోజు ప్రీ ఓపెన్లో 5799 దగ్గర ఓపెన్ అవుతుందండి. మొత్తం మీద ఈ స్టాకు షార్ప్ రికవరీ మనం చూసాము. April 7th నుంచి వచ్చిన ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది. ఐటీ ల్యాగింగ్ ఉన్నా కానీ ఐటీ స్టాక్స్ అన్ని కానీ ఈ స్టాక్ మాత్రం చాలా అవుట్ పర్ఫార్మెన్స్ ఐటీ సెక్టర్లోనే కనిపిస్తూ ఉంది. సో ఈ స్టాక్లో ఇమీడియట్గా 50% పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. ఇంకొంచెం ఏదన్నా ఒక 10% డిప్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్. ప్రీ ఓపెన్ నెంబర్స్ కొంత పాజిటివ్గానే కనిపిస్తున్నాయి మనకు. క్లోజింగ్లో నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, సెన్సెక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఓపెన్ కాబోతున్నాయి. అండ్ మరొక నిమిషంలో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఇలాగ ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఐఎమ్ సత్యనారాయణ. ఎంజీఎల్ ఈ ప్రైస్ లో కొనవచ్చా? మహానగర్ గ్యాస్. అవును సార్. ఈ ప్రైస్లో 1 year లో 20% ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1 year లో 20% లాభం కావాలి. కుటుంబాలు కొనుక్కోవచ్చా మహానగర్ గ్యాస్? మహానగర్ గ్యాస్ కొనమంటానండి. కరెంట్ వాల్యుయేషన్స్ అయితే ఓకే అంటాను, ఎందుకంటే స్టాక్ రీసెంట్లీ కరెక్షన్ తర్వాత తిరిగి కన్సాలిడేషన్ మోడ్లో కూడా వెళ్ళింది. అండ్ ఉన్న కాదన్నా ప్రమోటెడ్ బై పిఎస్యూ కంపెనీసే కాబట్టి స్టాక్ కూడా రీజనబుల్ లెవెలే ఉంది యాజ్ ఆఫ్ నౌ. బట్ ఆయన ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి అయితే మాత్రం కాస్త ఎంట్రీ పాయింట్ జాగ్రత్తగా ఉండాలి. క్లోజర్ టు 1300 కొంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ 1 year ఆ రేంజ్ అంటున్నారు కాబట్టి స్టార్ట్ అక్యూములేటింగ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే, ప్రస్తుతం మనకు నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తోంది. ఓకే, 65 పాయింట్ల లాభం అనేది మనకు నిఫ్టీలో ఈ సమయంలో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. సెన్సెక్స్ 180 పాయింట్లు, 200 పాయింట్ల లాభంతో మనకు సెన్సెక్స్ కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ 0.3% అప్, 55,125. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.74%. అండ్ గెయినర్స్ లిస్ట్ 3:1 నిష్పత్తిలో ఉంది. బీఎస్సీలో 961, 300. ఎన్ఎస్సీలో 1485, 261. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. 55 పాయింట్స్ అప్టిక్ కనిపిస్తోంది. అలాగే మెటల్స్
చాలా స్ట్రాంగ్గా మనకు ఓపెనింగ్ కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ కొంత వీక్గా కనిపిస్తుంది సెక్టర్స్ వైజ్ చూసినప్పుడు. ఫార్మా ఇండెక్స్ ఈజ్ డౌన్, ఆటో ఇండెక్స్ ఈజ్ డౌన్. ఇలా మనకు ఇండిసెస్లో పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఓకే, నిఫ్టీ ఐటీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువగా మనకు యాక్షన్ అనేది కనిపిస్తుంది. బ్యాంకింగ్ ఓకే, రిజల్ట్స్ రియాక్షన్స్ చూద్దాం. గార్డెన్ రీచ్ 10% అప్, రిజల్ట్ రియాక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆన్ ది అదర్ సైడ్ టాటా మోటార్స్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది మార్కెట్ని, 3% డౌన్. సో టాటా మోటార్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. సిప్లా రిజల్ట్ రియాక్షన్ కూడా నెగిటివ్గా ఉంది, 2.3% డౌన్. మ్యాక్స్ ఫైనాన్షియల్స్ 3.7% పెరిగింది. సో ఇవన్నీ కూడా రిజల్ట్స్ రియాక్షన్స్. ఐటీడీ సిమెంటేషన్ రిజల్ట్ బాగుంది అనుకున్నాం, 2% అప్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కొద్దిగా కిందకు వస్తుంది, 80 పాయింట్స్ లాభంతోనే కనిపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ కూడా 2% అప్, రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. టాటా స్టీల్ 2.5% అప్. సో మెటల్ ప్యాక్లో కొంత బయింగ్ కనిపిస్తుంది ఈ సమయంలో. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 1.3% పెరిగింది. అలాగే టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్ కూడా స్వల్పంగా లాభంతో కనిపిస్తుంది. ఎల్ఎన్టీ పాజిటివ్గా ఓపెన్ అయింది. భారతీ హెక్సాకామ్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. బట్ టాటా మోటార్స్, సిప్లా, హీరో మోటోకార్ప్ ఇలాంటివి కొంత నెగిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం నిఫ్టీలో. బట్ స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ అంటే గార్డెన్ రీచ్, ఆల్మోస్ట్ 11% అప్ గార్డెన్ రీచ్. సో సెక్టర్స్ వైజ్ ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి డ్రాగ్ చేస్తున్నాయి. బట్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, అలాగే డిఫెన్స్ స్టాక్స్లో బయింగ్ కొనసాగుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా 4.88, ఆల్మోస్ట్ 5% పెరిగింది. హెచ్పిఎల్ ఇంజనీరింగ్ ఈ స్టాక్ ఈ మార్నింగ్ మనకు 2.5% పెరగడం చూస్తున్నాం. అలాగే దాల్మియా భారత్ షుగర్ ప్యాక్ కొంత మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి, మగధ్ షుగర్స్ లాంటివి, దాల్మియా భారత్ లాంటివి. సో పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. పేటీఎం ఈజ్ డౌన్ 3%, నిన్న కూడా వీక్గా క్లోజ్ కావడం చూస్తాం పేటీఎం. రామకృష్ణ గారు ఏమైనా ట్రేడింగ్ పొజిషన్ సజెస్ట్ చేస్తారా? సో ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. మొత్తం మీద ఈ రోజు రెసిస్టెన్స్ కనుక క్రాస్ చేసిన పక్షంలో లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు. 24,696 రెసిస్టెన్స్ గా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్స్. అట్లాగే సపోర్ట్స్ కనుక బ్రేక్ అయిన పక్షంలో, ఎందుకంటే ఎఫ్ఐస్ నిన్న ఫ్యూచర్స్ లో సెల్లింగ్ హెవీగా చేశారు, అలాంటిది ఏమన్నా కంటిన్యూ అయిన పక్షంలో సపోర్ట్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 24,461 కనుక బ్రేక్ అయితే షార్ట్ అటెంప్ట్స్ చేయమని చెప్తాను. స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తే ఐటీడీ సిమెంటేషన్ లో ఏ మాత్రం డిప్ వచ్చినా కానీ ఐటీడీ సిమెంటేషన్ లాంటి స్టాక్ బై చేయొచ్చండి, ఎందుకంటే చాలా రోజులు రేంజ్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సిర్మా ఎస్జిఎస్ ఈ డౌన్ 5%, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది ఈ కౌంటర్లో. ఓకే, ఇంకా మెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, నరసింహారావు పిడుగురాళ్ళ నుంచి రాశారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఉన్నాయట, 1280 షేర్లు, 1280 దగ్గర 46 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయమంటారండి. అసఫ్ నో కంగారు అయితే లేదనమాట. ఎందుకంటే బ్రదర్స్ మధ్య ఏదైతే బ్రాండ్ పైన గొడవ ఉండిందో అదంతా కూడా సమసిపోయింది. అండ్ ఇట్ ఈస్ యూ కెన్ కాల్ అమంగ్ ద టాప్ 3 రియాలిటీ ప్లేయర్స్ ఆఫ్ ద కంట్రీ కూడా అంటారు లోదా బ్రాండ్. కాబట్టి హోల్డ్ అంటాం, కంగారు ఏమి లేదు. డాక్టర్ సత్యనారాయణ సత్యనపల్లి నుంచి, ఇంద్రప్రస్థ గ్యాస్ 10% ప్రాఫిట్లో ఉన్నారట, కంటిన్యూ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అంటే షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోమంటానండి. లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే కనుక ఐజీఎల్ యూ కెన్ హోల్డ్ అండి. ఓకే, రవి అడుగుతున్నారు. డేనిష్ పవర్ 1105 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఎస్ఎంఈ స్టాక్స్ అన్నీ వీక్గా ఉన్నాయండి బికాజ్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ అండ్ అదర్ కన్స్ట్రెంట్స్. డేనిష్ పవర్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, మంచి సెగ్మెంట్లో ఉంది, తప్పకుండా హోల్డ్ చేయండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా కొంత సడలిస్తారో ఎస్ఎంఈ స్టాక్స్ సంబంధించి, అప్పుడు డేనిష్ పవర్ పెర్ఫామ్ చేస్తుంది. తర్వాత పర్సిస్టెంట్ మనం మాట్లాడేసాం. అలాగే వివిఎస్ ముత్యాలరావు, ఆయన నిఫ్టీ మే కాల్ ఆప్షన్ 29th ఎక్స్పైరీది ఉన్నాయట, 205 రూపీస్లో. ఏ స్ట్రైక్ ప్రైస్ కూడా చెప్పాలి. సరే, ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ కావచ్చా? రామకృష్ణ గారు, 29th మే
మరి ఏ కాల్ ఆప్షనో తెలీదు, ప్రీమియం ఒకటే రాస్తారు ఇక్కడ. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్స్ పెరుగుతున్న కొద్దీ కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చండి. ఇన్ కేస్ ఏమాత్రం వీక్నెస్ కనిపిస్తున్నా 29 అంటే ఇంకా టైం ఉంది, మనకి 15 days టైం ఉంది కాబట్టి ఏదైనా వీక్నెస్ కనిపించే అది కూడా తీటా డికే ఉంటుంది. స్ట్రైక్ తెలియకపోవడం కూడా కొంచెం సజెషన్ ఇవ్వడం కష్టమే. స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాసులతో ట్రేడ్ చేయమని చెప్తాను. అరవింద్ అడుగుతున్నారు, ఆయన దగ్గర టెక్స్ మ్యాకో ఉన్నాయి 281లో, స్విగ్గీ 597, షిప్పింగ్ కార్పొరేషన్ 314, కిర్లోస్కర్ ఆయిల్ 175. హోల్డ్, యావరేజ్ ఆర్ లాస్ బుక్ చేయొచ్చా? ఇప్పుడు టెక్స్మాకోలో కూడా 2-3 ఉన్నాయి కదండి. ఏదుందో టెక్స్మాకో, రైల్ అండ్ ఇంజనీరింగ్. అదే రైల్ ఇంజనీరింగ్ అయితే కనుక హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నౌ అనమాట. అరౌండ్ 144 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆన్ వీక్ వికెట్. ఆయన చెప్పిన స్టాక్స్ అన్ని కూడా వీక్ వికెట్ పైన ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ అనమాట. అందులో అబ్జర్వ్ చేయాలి. షిప్పింగ్ కార్పొరేషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ డైవర్స్మెంట్ న్యూస్ తోటే పెరగాలి, పెరిగినప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వమంటాను. అంతేగాని ఆల్ 4 stocks విచ్ యూ హావ్ మెన్షన్డ్ ఆర్ ఆన్ వీక్ సైడ్ యాజ్ ఆఫ్ నౌ. కాస్త పేషెన్స్ టెస్ట్ చేస్తాయి. అందులో 2 stocks అయితే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కూడా ఉంది. రేణుకా హోసూర్ నుంచి BASF ఇండియా 5600లో 20 షేర్లు ఉన్నాయి, యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? మల్టీనేషనల్ అని చాలా మంది అట్రాక్ట్ అవుతారండి BASF కి. ఎందుకంటే కెమికల్ స్పేస్ లో దట్టు సింథటిక్ రబ్బరు వీటిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్లోబల్ ప్లేయర్స్ కదా అని చెప్పేసి. బట్ ఇండియాలో ఇప్పుడు ఒక విధంగా BASF ఆలోచిస్తూ ఉంటే మాత్రం చిన్న చిన్న కాంపిటేటర్స్ ని తట్టుకోలేకపోతుంది కంపెనీ. అందుకే హై నుంచి అనమాట తగ్గటం కూడా చూసాం. దాదాపు సగానికి సగం పడింది స్టాక్. రికవరీ పాత్ లో ట్రై అటెంప్ట్ చేస్తుంది కానీ బట్ నేను అనుకోవడం మాత్రం సిగ్నిఫికెంట్ రిటర్న్స్ అయితే స్టాక్ లో రావు. కాబట్టి పోస్ట్ రిజల్ట్స్ అనమాట కాస్త ఆయన ప్రైస్ కి దగ్గర వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవటం బెటర్ అంటాను. గోపీకృష్ణ లాంగ్ టర్మ్ కోసం అంట సుందరం క్లేటన్ ఉన్నాయి, యాక్షన్ కన్స్ట్రక్షన్ ప్రాఫిట్లో ఉన్నారు, నాట్కో ఫార్మా 10% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా లేదా ఇవి? ఆల్ 3 గుడ్ కంపెనీస్ అండి, హోల్డ్ చేయమంటాను. సుందరం క్లేటన్ ఆ గ్రూప్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇదనమాట TVS గ్రూప్ లో, కాబట్టి హోల్డే చేయమంటాను. ఈవెన్ నాట్కో కూడా అనమాట హ్యాస్ గుడ్ పొటెన్షియల్. ఆయనకి ఓన్లీ 10% లాస్ లో ఉన్నారు. ఈజీగా ఇక్కడి నుంచి కూడా కవర్ అయిపోతుంది. అది వన్ ఆఫ్ ద బెటర్ ఫార్మర్ స్టాక్స్ టు బై ఇన్ కరెంట్ సినారియో కూడా. గిరి అడుగుతున్నారు, సిప్లా 10% ప్రాఫిట్లో ఉన్నట్టు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా యాడ్ చేసుకోవచ్చా? అంటే షార్ట్ టర్మ్ కొనుంటే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటానండి. ఎందుకంటే కొంచెం అన్సర్టనిటీ ఫార్మాలో అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ లో కాస్త అన్సర్టనిటీ తెర మీద ఉంది కాబట్టి యూ కెన్ బుక్ ప్రాఫిట్ ఆల్సో. గోపి అడుగుతున్నారు, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇప్పుడు 1 lakh crores ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాటింది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫండ్ పెర్ఫార్మెన్స్ మీద? అంతా ఏమి ఉండదండి. దే ఆర్ వెరీ ప్రుడెంట్ మేనేజ్మెంట్, చక్కగా దాన్ని అలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. మీకు ఒకవేళ ఫండ్ సైజ్ ఆ AUM సైజ్ మీద ఏమైనా కన్సర్న్స్ ఉంటే యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ లైక్ నిపాన్ ఇండియా కావచ్చు లేదా HDFC ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు. ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నవే. ఈవెన్ JM ఫ్లెక్సీ క్యాప్ ఈ మధ్య కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, బట్ లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చూస్తే బాగుంది అది కూడా. ట్రైడెంట్ 36 రూపాయల్లో తరుణ్ అడుగుతున్నారు, 10,000 షేర్లు ఉన్నాయట, లాస్ బుక్ చేయొచ్చా? ట్రైడెంట్ లాంటి టెక్స్టైల్ స్టాక్ లార్జ్ ఈక్విటీ స్టాక్. అది ఇప్పుడు చాలా సార్లు మనం చెప్తానే ఉన్నాం, ప్యూర్లీ స్పెక్యులేటివ్, ఆపరేటర్ డ్రివెన్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసాను. దేర్ ఆర్ మచ్ బెటర్ స్టాక్స్. అయితే ఈ మధ్య కాస్త టెక్స్టైల్ రివైవల్ నడుస్తుంది కాబట్టి హోల్డ్ చేసి కొంచెం ఆయన ప్రైస్కి దగ్గరగా వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవటం బెటర్ అంటాను. ఓకే. బాబ్జీ అడుగుతున్నారు, సరే చాలా స్టాక్స్ అడిగారు ఆయన. BSE ఒకటే చెప్దాం, 3,000, 2,000, 5,500 షేర్లు ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ ఐ థింక్ సుమారుగా ఒక 3,000 రూపాయల దగ్గర. BSE ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ ఇచ్చింది, మీకు మంచి లాభాలను ఇచ్చింది. కుటుంబంలో ఇంకా హోల్డ్ చేయొచ్చా BSE స్క్రిప్ట్? నేనైతే లాకర్ లో పెట్టి ఉంచుతానండి నెక్స్ట్ 2 years కూడా వితౌట్ ఎనీ డౌట్. పోస్ట్ NSE లిస్టింగ్ కూడా ఓన్లీ 2 లిస్టెడ్ ఎంటిటీస్ ఉంటాయి అనమాట, ఎక్స్చేంజెస్ లిస్టెడ్. దేర్ ఇస్ మచ్ మోర్ పొటెన్షియల్ BSEలో అయితే ఈవెన్ నౌ. 400 రూపాయల నుంచి ఎక్కడికి వచ్చిందో చూసాం మనం BSE స్టాక్. సో ఇది పవర్ ఆఫ్ ఈక్విటీస్.
కాన్ఫిడెన్స్ మనకు కనుక ఆ కన్విక్షన్ ఉంటే ఒక స్టాక్లో ఎటువంటి రిటర్న్ సాధించవచ్చు అనే అంశానికి BSE లాంటి కంపెనీలు నిదర్శనం. సో తప్పకుండా హోల్డ్ వసంత్ చేయండి. గారు, ఫ్రెష్ బయింగ్ బాగా స్ట్రాంగ్ గా వస్తుందండి 25,000 కాల్ ఆప్షన్ లో అనమాట. ఓకే, అంటే ఎవరన్నా బార్గెన్ హంటర్స్ రిస్క్ తీసుకోగలంటే కనుక 50 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటా కాల్ ఆప్షన్ కూడా కొనొచ్చు. ఎందుకంటే వెరీ అగ్రెసివ్ బయింగ్ అనిపిస్తుంది. నిన్న అన్వైండింగ్ అయింది, వాళ్ళేమో బయింగ్ అనిపిస్తుంది. అది యాజ్ ఆఫ్ నౌ 140 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తోంది. సో 25,000 కాల్ ఆప్షన్కి వెళ్ళమని కుటుంబరావు గారి సలహా. ఎప్పుడు ఈ మంత్దా ఆర్ ఈ మంత్ రేపటి కోసం? నో నాట్ వీక్లీది కాదండి, మంత్లీ. ఓకే మంత్లీ ఆప్షన్ అండ్ మేబీ ఫలించవచ్చు ఈ కాల్ ఆప్షన్ కొనుక్కుంటే. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.